ఈ దినము దేవుని మాటగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలుగజేస్తుంది. ఈ మారుమనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ పౌలు గారు 2 రకాలైనటువంటి దుఃఖాలను వర్ణిస్తూ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. మొదటిదిగా చూస్తే దైవ సంబంధమైనటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖము. రెండవది లోక సంబంధమైనటువంటి దుఃఖము. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఏం చేస్తుందంటే మనలో హృదయ పరివర్తన తెస్తుంది. పాపము నుండి మరలి దేవుని తట్టు తిరగడానికి దారితీస్తుంది. యథార్థమైనటువంటి దుఃఖంగా ఉంటుంది. ఈ దుఃఖము రక్షణకు దారితీస్తుంది. పాపం విషయంలో పశ్చాత్తాపడి దేవునిలో విశ్వాస జీవితం కలిగి ఉండడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు చూస్తే దావీదు గారు నాతాను ప్రవక్త తనతో మాట్లాడినప్పుడు తాను వెంటనే తన యొక్క హృదయాన్ని పశ్చాత్తాపరుచుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునికి విరోధంగా పాపం చేస్తానని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే రెండవది చూచినప్పుడు లోక సంబంధమైన దుఃఖము, తన పాపమునకు ప్రతిఫలం ఎదురైనప్పుడు మాత్రమే దుఃఖిస్తారు. అలాంటి దుఃఖం శాశ్వతమైనటువంటి మరణాన్ని, తీర్పును తెస్తుందని గ్రహించి ఎటువంటి దుఃఖాన్ని మీరు కలిగి ఉండాలో విచక్షణ కలిగి దేవుని రక్షణలో పాల్పంపుకునే వారుగా ఉందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.